హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలుసు లావా అగ్ని 2 ఎంత సక్సెస్ అయిందనేది. ఎందుకంటే ఆ టైంలో కర్వ్ డిస్ప్లేతో 5G సపోర్ట్ అండర్ 20,000లో అయితే తీసుకొచ్చింది. సో దానివల్ల అందులోని మన ఇండియన్ బ్రాండ్ అవ్వడం వల్ల చాలా మంచి సక్సెస్ని అయితే సాధించింది. సో దాని సక్సెస్ కింద ఇప్పుడు మనకి లావా అగ్ని 3ని అయితే లాంచ్ చేసిందనమాట. ఈ మొబైల్కి వీళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ కూడా బర్న్ ది రూల్ అని చెప్పి ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. సో ఏంటి ఈ మొబైల్లోని విశేషం అంటే చాలా విశేషాలు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ మనకి డ్యూయల్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర మరో డిస్ప్లే కూడా ఉంటుంది. MediaTek Dimensity 7300X ఈ ప్రాసెసర్ ఉంటుంది. టెలిఫోటో సెన్సార్ యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే యాక్షన్ బటన్, ఇప్పుడు వరకు మనం ఐఫోన్లో విన్నాము, ఇందులో మీకు యాక్షన్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన ఇండియన్ బ్రాండ్ ఇలాగా చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో తీసుకొచ్చారు. సో ఈరోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే రివ్యూస్ కూడా తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసే టైంకి మొబైల్ ప్రైస్ ఎంత అనేది నాకైతే తెలియదు. బాక్స్ మీద ఉండటానికైతే 27,999 అని చెప్పేసి మొబైల్ ప్రైస్ అయితే ఉంది. నేను అనుకోవడం బేస్ వేరియంట్ 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. అన్ని ఆఫర్లు కలుపుకొని 20,000 రూపాయలు అలా తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇక వీడియో ముందుకెళ్లే ముందు ఇంకా మన వీడియోని లైక్ చేయలేదా వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్ అయితే రాబోతున్నాయి. దానికోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ కనుక చూస్తే మనకి ఈ విధంగా టాల్గా అయితే వస్తుంది. ఇంతకుముందు బాక్స్ ప్యాకింగ్తో కంపేర్ చేస్తే బాక్స్ ప్యాకింగ్ మారింది, కలర్ కూడా మారింది. అగ్ని 3 అని ఉంటుంది. ఇక్కడ ప్రౌడ్లీ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి 1 year వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉందనుకోండి, ఫ్రీగా ఫోన్ని రీప్లేస్ చేసి ఇస్తారని దీని అర్థం. ఇక బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి ముందుకెళ్ళే కొద్దిగా మాట్లాడుకోవచ్చు. ఇక బాక్స్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో ఈ బాక్స్ని మనం ఇలాగైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లోపల స్టార్టింగ్లోనే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సర్వీస్ కార్డ్ ఉంటుంది. కార్డు డిజైన్ కూడా చేంజ్ చేశారు. ఒక TPU బ్యాక్ కేసు ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు. ఇక C2C కేబుల్ అయితే ఉంటుంది. 66 వాట్ ట్రావెల్ అడాప్టర్ని ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా సిమ్ టూల్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ ఫిజికల్ ఓవరీ చూస్తే మనకి చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే ఇంకో బటన్ కూడా ఉంటుంది. అదే యాక్షన్ బటన్ అనమాట. ఇప్పుడు వరకు మనం ఐఫోన్స్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆండ్రాయిడ్కి కూడా వచ్చేసింది. ఈ బటన్తో ఏం చేయవచ్చు అనేది నేను ముందు చెప్తాను. ఇక టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్ ఉంటుంది. అక్కడ మీకు డాల్బీ అట్మాస్ అని రాసి ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్కి టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. 2 5G సిమ్స్ అయితే మీరు యూజ్ చేయగలరు. SD కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇంటర్నల్ మెమోరీతో మీరు అడ్జస్ట్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో మీరు 128GB సరిపోవచ్చు. 256GB వేరియంట్నే తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్కి బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. మ్యాటి ఫినిష్తో ఉంటుంది. సో ఫింగర్స్ని అయితే పెద్దగా ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. సో మన దగ్గర ఉన్న ఈ కలర్ని హెర్తర్ గ్లాస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. ఇందులోనే మీకు క్రిస్టన్ గ్లాస్ అని చెప్పి మరో కలర్ కూడా అయితే ఉంది. చూడడానికి ఇది కొంచెం బ్లూ అండ్ గ్రే ఇష్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక టాప్లో అక్కడే మీకు త్రిబుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అక్కడే ఫ్లాష్ లైట్, అలాగే మినీ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్తో మనం ఏమేమి చేయొచ్చు అనేది ముందు అయితే మాట్లాడుకుందాం. ఇక బిల్డ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. సో తెలిసిందే కదా, లావా అనగానే ఎంట్రీ లెవెల్ మొబైల్స్లో కూడా గ్లాస్ బాడీని అయితే వాడుతుంది. దీనికి కూడా మీకు గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇది 3D కర్వ్ తిరిగి ఉంటుంది అనమాట. కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి ఓకే, మీకు చూసారుగా 2 ఫింగర్స్ని కూడా టచ్ చేయగలుగుతుంది అనమాట. వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది కొంచెం, ఎందుకంటే ఇందులో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అలాంటివి. అందులో గ్లాస్ బిల్డ్తో వస్తుంది కాబట్టి 215 grams వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ 8.5 mm దగ్గర థిక్నెస్ ఉండే అవకాశం ఉంది. థిక్నెస్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఫినిషింగ్ బాగుంది, అలాగే లుక్ కూడా మీకు మంచి లుక్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఏ గ్లాస్ వాడారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే గొరిల్లా గ్లాసా, పాండా గ్లాస్, అవి ఏమి మెన్షన్ చేయలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే అల్ట్రా హార్డ్ డ్రాప్ ప్రొటెక్షన్తో వస్తుంది అంటున్నారు. అంటే 1 meter హైట్ నుంచి కింద పడినా సరే డ్యామేజ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది వీళ్ళు చెప్పేది. ఇక మీకు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ ఉంది. వర్షం చినుకులకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇక కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే ఓకే, కొంచెం స్మూత్గా ఉంది, బట్ గ్రిప్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. వీళ్ళు బ్యాక్ కేసును ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ బ్యాక్ కేసు వేసుకొని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మీకు బాక్స్ ఫ్రేమ్తో రాదు, కొంచెం కవర్ ఫ్రేమ్ కాబట్టి కొంచెం స్కిప్పరీ అయితే ఉంటుంది. దాదాపుగా 90% స్కిన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. చుట్టూ బెజల్స్ చాలా నారో బెజల్స్ అయితే ఉంటాయి. పెద్ద బెజల్స్ అయితే ఏం కనిపించవు, కర్వ్ డిస్ప్లే కాబట్టి. సెంటర్ పంచ్ హోల్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే సైజ్ మీకు 6.8 inches 1.5K రెజల్యూషన్తో కర్వ్ డిస్ప్లే అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. 1.5K ఫుల్ HD కాదు, మీకు 1.5K రెజల్యూషన్ ఉంది. OLED డిస్ప్లే 1 billion కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీకు బాగుంటుంది అనమాట. మంచి కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది, అలాగే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. మీరు యూట్యూబ్లోని వీడియోస్ని 4K HDRలో వాచ్ చేయొచ్చు.
అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని వీడియోస్‌ని ఫుల్ హెచ్‌డీలో అయితే వాచ్ చేయొచ్చు. వైడ్ వన్ ఎల్1 సపోర్ట్ ఉంది కాబట్టి. డీప్ బ్లాక్ అయితే ఉంటుంది. వైబ్రెంట్ కలర్స్‌ని అయితే చూపిస్తుంది. డిస్‌ప్లే క్వాలిటీ మీకు ఓవరాల్‌గా బావుంటుంది. ఇక డిస్‌ప్లే ఆపరేటింగ్ కూడా మీకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే అందిస్తదనమాట. 120 హెర్ట్జ్ వరకు మీకు డిస్‌ప్లే రిఫ్రెష్ రేటు ఉంటుంది. ఇక బ్రైట్‌నెస్ నిట్స్ వీళ్ళు 1200 నిట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హై బ్రైట్‌నెస్ నిట్సా, పీక్ బ్రైట్‌నెస్ నిట్సా అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సన్ విజువాలిటీ ఓకే, పర్వాలేదు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ ఉంది. ఇంతే కాకుండా మీకు ఎడ్జ్ లైటింగ్ ఫీచర్‌ని కూడా ఇస్తున్నారు. సెలెక్టెడ్ యాప్స్‌లోని నోటిఫికేషన్స్‌ని ఎడ్జ్ లైటింగ్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ యానిమేషన్ కూడా మీరు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి సెకండ్ డిస్‌ప్లే కనిపిస్తుంది కదా! ఈ సెకండ్ డిస్‌ప్లే సైజ్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం 1.9 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ డిస్‌ప్లే సైజ్ ఉండొచ్చు. అంటే మనకి స్మార్ట్ వాచ్ ఉంటుంది కదా! ఆ స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఈ డిస్‌ప్లే మీకు ఆన్ అవ్వాలంటే డబుల్ ట్యాప్ చేస్తే డిస్‌ప్లే అయితే మీకు ఆన్ అవుతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసామనుకోండి డిస్‌ప్లే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఈ డిస్‌ప్లేని టాప్ టు బాటమ్ స్వైప్ చేసామంటే మనం బ్రైట్‌నెస్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే బాటమ్ టు టాప్ స్వైప్ చేసామంటే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసామనుకోండి విజెట్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని షార్ట్ కట్ అప్లికేషన్స్ అయితే ఇస్తారు. అదే రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేసామంటే అవే విజెట్స్ మీకు ఐకాన్స్ లాగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది, మ్యూజిక్ ప్లేయర్, స్టెప్స్ అండ్ క్యాలరీ బర్న్, రికార్డ్, స్టాప్ వాచ్, అలారం, టైమర్ ఈ బ్యాక్ సైడ్ డిస్ప్లేలో అయితే ఇస్తారనమాట. ఇవి కాకుండా కాల్ వస్తే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ పెంచి తగ్గించినా మీకు ఇక్కడైతే బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా బ్యాక్ సైడ్ డిస్ప్లే ద్వారా మనం చూసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బ్యాక్ కెమెరాని సెల్ఫీ కెమెరా లాగా యూజ్ చేయడం కోసం సో ఈ డిస్ప్లేని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మన కెమెరా ఓపెన్ చేసుకుని బ్యాక్ కెమెరాతోనే ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు. ఒక విధంగా ఈ మొబైల్కి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ డిస్ప్లే. ఇక ఈ డిస్ప్లే సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్తే మినీ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఈ డిస్ప్లేకి సంబంధించిన సెటప్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. మల్టీ డాల్బీ సౌండ్ ప్రొఫైల్స్ని కూడా ఇస్తున్నారు అనమాట. కావాల్సిన ప్రొఫైల్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో అయితే ఉంది. 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇవ్వలేదు. ఆడియో అవుట్పుట్ అయితే మీకు లౌడ్నెస్ బాగుంది. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే ఆడియో అండ్ వీడియోని చక్కగా ఎంజాయ్ చేయగలరు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 7300X ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్, LPDDR5X ర్యామ్ టైప్తో వస్తుంది అనమాట. వర్చువల్ ర్యామ్ ఇంకో 8GB వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టెంపరేచర్ కంట్రోల్లో ఉంచడం కోసం 9 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు హెవీగా మీకు మొబైల్ హీట్ ఎక్కకుండా ఇదైతే కాపాడుతుంది. కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు మీకు వార్మ్ అనిపిస్తుంది కానీ ఎక్కువగా హీట్ అయితే ఏమనిపించదు. 43 దాకా మీకు హీట్ అయితే రీచ్ అవుతుంది. ఒక విధంగా వీళ్ళు ఇందులో ఇచ్చిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది లాస్ట్ టైం ఇది ఇచ్చిన అగ్ని 2తో కంపేర్ చేస్తే 1.7 టైమ్స్ పెద్దది, ఇంకా లార్జెస్ట్ అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక గేమ్స్ ఆడే వాళ్ళ కోసం గేమ్ బూస్టర్ మోడ్ కూడా అయితే ఇస్తున్నారన్నమాట. నేను CPU థ్రాట్లింగ్ చూసినప్పుడు 82% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకుంది. అంటూ స్కోర్లో మీకు 6,66,000 స్కోర్ అయితే చేసింది. ఇక 3D మార్క్ టెస్ట్లో 3,248 స్కోర్ అయితే చేసింది. ఓవరాల్గా మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట. అలా అని చెప్పి ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, కాకపోతే దీంట్లో కూడా మీరు గేమ్స్ అయితే ఆడగలరు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ వాడారు. ఏం సెన్సార్ అనేది తెలీదు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు. బట్ ఒకసారికి నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు అనమాట. కొంచెం షేక్ అవుతుంది, అలాగే అక్కడక్కడ కట్ అవుతున్నట్టుగా అనిపించింది. ఇంకోటి 10x వరకు డిజిటల్ జూమ్ చేసి కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ 4Kతో కంపేర్ చేస్తే మీకు స్టెబిలైజేషన్ కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే ఆటో ఫోకస్ అనేది అంత బెటర్గా అయితే లేదు. 4Kలో అయినా 1080pలో అయినా కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుంది. సో అది వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మరి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక మల్టీ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని ఒకేసారి యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్లాగర్స్ కోసం. ఇక బుకే వీడియో రికార్డింగ్ లాంటిది అయితే ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వీడియో రికార్డింగ్ కోసం. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఇస్తున్నారు. 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్న పిక్చర్స్ అన్ని నేను 3x జూమ్ చేసి అంటే ఆప్టికల్ జూమ్లో అయితే ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. పర్వాలేదు, మీకు క్వాలిటీ బాగానే ఉంది. 30x వరకు డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే మీకు 5x మ్యాక్సిమం కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. 30x వరకు వెళ్తే మీకు అంత క్లారిటీ అయితే ఉండదు. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇస్తున్నారు. దీని పంతాను కూడా పర్వాలేదు, మీకు బాగానే ఉంది. కాకపోతే అల్ట్రా వైడ్లో వీడియో రికార్డింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేసామంటున్నారు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇస్తున్నారు. స్టెబిలైజేషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మనకి కొంచెం జూమ్ అవుతుంది అనమాట ఫ్రంట్ కెమెరా. అంటే అంత జూమ్ వద్దు అనుకుంటే మళ్ళీ మీరు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆఫ్ చేసుకొని వీడియోని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరాకి మీకు 2x జూమ్ని కూడా ఇస్తున్నారు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు 2x జూమ్లో కూడా వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను కదా.
ఓకే, మీకు ఆబ్జెక్ట్స్ అయితే బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే హ్యూమన్ దగ్గరకు వచ్చేసరికి బ్యూటీ కొంచెం అటాచ్ చేస్తున్నట్టుంది. అలాగే సాచురేషన్ లో ఫేస్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఎలిసిపోయినట్టుగా, కొంచెం లేదంటే కొంచెం బ్రైట్ గా అయితే ఫొటోస్ ని తీయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇవన్నీ వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా అయితే కెమెరాని చాలా వరకు ఆప్టిమైజేషన్ సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇంతే కాకుండా మీకు కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్ క్వాలిటీ బాగానే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. కాల్ రికార్డింగ్ ఉంది. అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి తెలియదు. అలాగే డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారా, 2 ఇస్తారా అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక బ్లోడ్వేర్ అంటారా, అస్సలు ఉండదన్నమాట. మీకు ఫ్రీ బ్లోడ్వేర్తో అయితే వస్తుంది. ఎక్కడ మీకు బ్లోడ్వేర్ ఉండదు. అలాగే యాడ్స్ కూడా ప్లే అవ్వవు. ఇది లావా దగ్గర నాకు బాగా నచ్చేది. క్లీన్ ఆండ్రాయిడ్ అయితే మీకు ఫీల్ కలుగుతుంది. అలా అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఉండవంటే ఎందుకు ఉండవు, అన్నీ ఉంటాయి. అంటే యాప్ లాక్ ఉంటుంది, యాప్ క్లోన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ ద్వారా లాక్ మోడ్లో పెట్టేసి మనం యూట్యూబ్లోని వీడియోస్ని ఆడియో వరకే వినొచ్చు. ఇది కాకుండా సెట్టింగ్స్లో మీకు స్పెషల్ ఫంక్షన్ అని చెప్పి ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ఫీచర్స్ని అయితే ఇస్తున్నారు. ఫ్లిప్ టు సైలెంట్, స్మార్ట్ ఆన్సర్, యాంటీ ఫేక్ టచ్ మోడ్, గేమ్స్ ఆడేటప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు. సెన్సార్ క్యాలిబ్రేషన్. సో సెన్సార్ క్యాలిబ్రేషన్ అనేది ఈ మధ్యకాలంలో అసలు చాలా మొబైల్స్లో ఇవ్వడం మానేశారు, వీళ్ళైతే ఇచ్చారు. సైడ్ అప్లికేషన్ బార్, యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ పీపింగ్. యాంటీ పీపింగ్ అనేది మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు లేదంటే ఇంకోటి ఏదో చూస్తున్నారు, సో దాని వరకే మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే అక్కడ వరకే మీకు బ్రైట్గా ఉండేలాగా, మిగిలినంతా మీ కంటికి డిస్టర్బ్ లేకుండా కొంచెం షాడో మోడ్లోకి వచ్చేయాలి అనుకుంటే ఇది బాగుంటుంది. అలాగే నైట్ టైము ఇది మీరు ఆన్ చేసుకొని కంప్లీట్ ఆర్టికల్ చదివినా లేకపోతే ఏమైనా చూసినా సరే కళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాక్షన్ బటన్. సో సైడ్ అయితే మీకు ఒక యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో దీన్ని మనం సింగిల్ క్లిక్ చేసి, డబుల్ క్లిక్ చేసి, అలాగే ప్రెస్ చేసి, హోల్డ్ చేసి ఇలాగా 3 మోడ్స్లో మనకు కావాల్సిన అప్లికేషన్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యాక్షన్ బటన్ కీ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన అప్లికేషన్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అంటే స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీయవచ్చు, లేదా డబుల్ క్లిక్ చేసో, టచ్ అండ్ హోల్డ్ చేసో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యాక్షన్ బటన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేసామంటే 1 అవర్లో మీకు 0 to 100% ఛార్జ్ అవుతుంది. ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. ఇక కనెక్టివిటీలో మీకు 5G 14 బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.4తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంది. OTG సపోర్ట్ చేస్తుంది. అలాగే FM రేడియోను కూడా ఇస్తున్నారు. NFC లేదు. అలాగే IR బ్లాస్టర్ అయితే ఉండదు. ఇక టోటల్ 24 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ ఎన్ని ఉన్నాయి, వేటిని స్కిప్ చేయలేదు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫేస్ అన్లాక్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ మొబైల్ మనకి ఎంత ప్రైస్లో వస్తుందో తెలియదు. నేను అనుకోవడం బేస్ వేరియంట్ 20,000లో తీసుకొస్తాను అనుకున్నాను. ఆ ప్రైస్లో తీసుకొస్తే ఇది మంచి గేమ్ చేంజర్ అయితే అవుతుందన్నమాట. సో అది కాకుండా ఇంకా పైకి వెళ్ళారంటే అక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. మెయిన్లీ ఇందులో మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇండియన్ బ్రాండ్, ఎవరైతే ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలంటారో సో వాళ్ళకి, మరొకటి సెకండరీ డిస్ప్లే ఇచ్చారు, సెకండ్ స్క్రీను. సో ఇది కూడా ఈ మొబైల్కి ఒక ఆకర్షణ. అలాగే యాక్షన్ బటన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మనం 1.5K రెజల్యూషన్తో వస్తుందన్నమాట. మల్టీమీడియా లవర్స్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ ఇది మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. అలాగే బ్లోడ్వేర్ ఉండదు ఎక్కువగా. ఇక ఫైనల్గా బడ్జెట్లో మనకి యూనిక్ ఫీచర్స్తో ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఈ మొబైల్లో ప్లస్ అని చెప్పొచ్చు. కాన్స్ విషయానికి వస్తే మనకి కెమెరాలోనే చాలా వరకు నాకు కాన్స్ అయితే కనబడ్డాయి. మెయిన్లీ చూసుకుంటే బ్యాక్ కెమెరాలో మనకి స్టెబిలైజేషన్ అంత గొప్పగా లేదు. ఫ్రంట్ కెమెరాలో మనకి 4K రికార్డింగ్ అయితే ఇవ్వలేదు. NFC లేదు. వీళ్ళు యాక్షన్ బటన్ తీసి ఆ ప్లేస్లో NFC తీసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్లో కొత్తగా ఉండడం కోసం వీళ్ళు యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు. ఇక ఆటో బ్రైట్నెస్ అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతుంది. అది వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్లో క్లియర్ చేయాలి. అంటే బాగా లైట్ ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ కొంచెం లో లైట్ కండిషన్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. ఫైనల్గా చెప్పాల్సిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీళ్ళు ఇస్తారా ఎవరు అన్నది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇస్తారో లేదో కూడా తెలియదు అనమాట. సో ఇవి నాకు కాన్స్ అయితే అనిపించింది. ఓవరాల్గా అయితే బాగుంది, కానీ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. నేను అనుకోవడం అయితే 20,000లో తీసుకొస్తాను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తాననేది. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.